ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసులో అన్ని జట్ల కంటే ముందుకొచ్చింది. తాజాగా పంజాబ్ కింగ్స్ ను ఓడించడంతో పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానానికి దూసుకొచ్చింది. ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో 2 గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించిన సన్ రైజర్స్ సెకండ్ బెస్ట్ రన్ రేట్తో ఉంది. తదుపరి 3 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ ప్రత్యర్థులు గుజరాత్, సిఎస్కే, ఆర్సీబీ. ఈ 3 మ్యాచ్లు మే 12, 18, 22 తేదీల్లో అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్ వేదికలుగా జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్ ఆరంభంలో సన్ రైజర్స్ మొదటి 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో ఓటమి పాలై డీలాగా ఉండింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం ఈ జట్టుపై భారీ ప్రభావం చూపించింది. అయితే 5వ మ్యాచ్ నుంచి తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ జట్టును గాడిలోకి తెచ్చాడు. వ్యక్తిగతంగా సత్తా చాటడంతో పాటు జట్టును విజయ పథంలో నడిపించాడు. ఇషాన్ సారథ్యంలో మొదటి 4 మ్యాచ్ల్లో 3 ఓడిన సన్ రైజర్స్ ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి కంబ్యాక్ ఇచ్చింది. అప్పటిదాకా బౌలింగ్లో బలహీనంగా ఓడిన సన్ రైజర్స్ కమిన్స్ రాకతో ఒక్కసారిగా బలపడినట్లయింది. కమిన్స్ వ్యక్తిగతంగా సత్తా చాటుతూ యువ బౌలర్స్ కు మార్గదర్శకంగా నిలిచాడు. అప్పటికే సత్తా చాటుతున్న ఇషాన్ మలింగా కమిన్స్ సలహాలతో మరింత అద్దరగొట్టాడు. దేశీయ యువ పేసర్లు షాకిబ్ హుసేన్, ప్రఫుల్ హింగే కమిన్స్ ఆధ్వర్యంలో రాటు తేలారు. ఆల్రౌండర్ నితీష్ కుమార్ సైతం కమిన్స్ రాకతో సత్తా చాటడం ప్రారంభించాడు. ఈ 5గురు నిలకడగా రాణిస్తూ ఉండడంతో సన్ రైజర్స్ ప్రస్తుత ఎడిషన్లో అత్యంత బలమైన పేస్ బౌలింగ్ యూనిట్ గా మారిపోయింది. సీజన్ ప్రారంభంలో బ్యాటింగ్ బాగున్నా బౌలింగ్ బలహీనంగా ఉండడంతో సన్ రైజర్స్ వరుసగా ఓడిపోయింది. ఇప్పుడు బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారడంతో సన్ రైజర్స్ తిరుగులేని జట్టుగా మారిపోయింది. ప్రస్తుతం టాప్ 4 లీడింగ్ రన్ స్కోర్లలో 3 సన్ రైజర్స్ ప్లేయర్సే ఉన్నారు. కమిన్స్ వచ్చాక సన్ రైజర్స్ 4 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులో అందరికంటే ముందుకొచ్చింది. ఆరెంజ్ ఆర్మీ ఇదే జోరును కొనసాగిస్తే మరో టైటిల్ ఖాయమని అంచనా వేస్తున్నారు.